మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నరసింహ శతకంలోని 70వ పద్యం చూద్దాం. వనరుహనాభ నీ వంక చేరితి నేను, గట్టిగా ననుగావు కావు మనుచు వచ్చినందుకు వేగ వరములియ్యక కాని, లేవబోయిన నిన్ను లేవనీయ కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి పుచ్చుకొందును చూడు భోగిశయన. ఈవేళ నీకడ్డమెవరు వచ్చిన గాని, వారికైనను లొంగి వడకబోను. కోపగాడను నీవు నా గుణము తెలిసి, ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, ఈ పద్యం అర్థం చూసే ప్రయత్నం చేద్దాం. భక్తుడు స్వామివారి మీద కోపం చేస్తుండు. చూడండి, వనరుహనాభ నీ వంక చేరితి నేను, గట్టిగా నన్ను గావు మనసు. నేను నీ దగ్గరికైతే వచ్చేసిన, నువ్వే నన్ను మంచిగా చూసుకోవాలి. వచ్చినందుకు వేగ వరములియ్యక కానీ, లేవబోయిన నిన్ను లేవనియ్యం. నేనైతే నీ దగ్గరికి వచ్చిన, నువ్వు నాకు వరములు ఇయ్యలే అనుకో, నేను నిన్ను లేచైతే పోనీయ. కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి పుచ్చుకొందును చూడు భోగిశేన. నిన్ను కూర్చోబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి నేను నాకు కావాల్సింది తీసుకుంటా చూడు. ఈవేళ నీకడ్డం ఎవరు వచ్చినా కానీ, వారికైనను లొంగి వడకబోను. ఈ పూట నీకు ఎవరడ్డం వచ్చినా, అంటే నాకు సహాయం చేయడానికి లేకపోతే నాకు మేలు చేయడానికి ఈ పూట ఎవ్వరు అడ్డం వచ్చినా నేను ఎవరికి లొంగేది లేదు. కోపగాడను నీవు నా గుణము తెలిసి, ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము. నాకైతే మరి బాగా తొందర కోపం వచ్చేస్తుంది. నన్ను కోపానికి రానియకుండా జాగ్రత్తగా తొందరగా ఏలుగు. ఎక్కువసేపు ప్రయత్నం చేసి ఎక్కువసేపు టెస్ట్ చేయకు. నేను బాగా ఓపికవంతుణ్ణి కాదు మరి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మామూలుగా పిల్లలు కదా కోపం చేస్తారు చూడండి. ఒక్కోసారి పిల్లలు ఆవుకు గడ్డి పెట్టినప్పటికీ, లేదా మేక పిల్లకి ఏమన్నా పెడితే అది తినకపోతే దానికి కోపం వచ్చి మాట్లాడుతుంటారు. అలానే భక్తుడు సాక్షాత్ భగవంతునితోటే మాట్లాడుతుండే. అలానే వనరుహనాభ నీ వంక చేరితి నేను, గట్టిగా నన్ను కావు మనచు వచ్చినందుకు వేగ వరములియ్యక కాని, లేవబోయిన నిన్ను లేవనియ్య కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి పుచ్చుకొందును చూడు భోగిశేన. ఈవేళ నీకడ్డం ఎవరు వచ్చినా గాని, వారికైనను లొంగి వడకబోను. కోపగాడను నీవు నా గుణము తెలిసి, ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, మరొక మంచి పద్యం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. కృష్ణం వందే జగద్గురు.